జిఆర్ఏసిఎస్ అది కామన్ టర్మ్ కదా, చెప్పాం కదా మనం. జిఆర్సికి సంబంధించిన టేబుల్స్ కానీ జనరల్ జిఆర్ఏసి నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఏసీ ఫర్ యాక్సెస్ కంట్రోల్, ఈఏఎం ఈ ట్రాన్సాక్షన్ అనమాట. GRAC_EAM ఈ ట్రాన్సాక్షన్ మనం ఎక్కడ లాగిన్ అవుతాం? జిఆర్సీలో లాగిన్ అవుతాం. ఇప్పుడు మనం ఈసీసీలో కొడుతున్నాం, బట్ అజ్యూమ్ దిస్ ఈస్ జిఆర్సీ సిస్టమ్. విల్ ఎంటర్ దిస్ ట్రాన్సాక్షన్. ఓకే, మనం ఫైర్ ఫైటర్ అక్కడ అప్లై చేసుకుంటాం యాక్సెస్ రిక్వెస్ట్ లో. సో ఎవరికి? ఫైర్ ఫైటర్ సెల్ఫ్కి. సో సెల్ఫ్కి ఫైర్ ఫైటర్ అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? మనం ఏ సిస్టమ్ కావాలనేది చూస్ చేసుకుంటాం. మనం అక్కడ కాగానే మనకు అక్కడ ఫైర్ ఫైటర్స్ ఎన్ని ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. సపోజ్ మన సెక్యూరిటీకి 3 ఉన్నాయి అనుకోండి, ఫైర్ ఫైటర్లు 3 డిస్ప్లే అవుతాయి. ఓకే, దాని తర్వాత మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టగానే ఓనర్కి వెళ్తుంది. ఓనర్ వాడు బై డిఫాల్ట్ గా సబ్మిట్ కొట్టినప్పుడు మనం పారామీటర్ సెట్ చేసుకున్నాం చూసినాం ఆ వ్యాలిడిటీలో. 4003 వ్యాలిడిటీ గురించి మాట్లాడినప్పుడు 48 hours అనేది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ కదా. సమ్ టైమ్స్ 24 hours కూడా ఉండొచ్చు. బై డిఫాల్ట్ మీరు ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ వర్క్ ఫ్లోలో వ్యాలిడిటీ ఎండ్ డేట్ అనేది 2 days ఉంటుందా, 1 day ఉంటుందా, అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. వాడి ఓనర్కి వెళ్తుంది. ఓనర్ అప్రూవ్ కొడతాడు. అప్రూవ్ కొట్టగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది, ఫైర్ ఫైటర్ హ్యాస్ బీన్ అసైన్ టు యువర్ ఐడి. అంతే, వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే జిఆర్సీ సిస్టమ్ లో లాగిన్ అవుతాం మనం. జిఆర్సీలో GRAC_EAMకి వెళ్ళి కనుకగానే ఇక్కడ మనకు ఫైర్ ఫైటర్ ఐడి కనపడుతుంది. నా పేరు పైన అసైన్ అయిందనుకో, ఇక్కడ కనపడుతుంది. దాన్ని లాగ్ ఆన్ అనే బటన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ లాగ్ ఆన్ ఉంటుంది. ఇక్కడ FFSEC01 అనే ఫైర్ ఫైటర్ నాకు అసైన్ అయింది, సిస్టమ్ కనబడుతుంది. ఇక్కడ లాగ్ ఆన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినాం అనుకో, చేయగానే మనకు ఒక విండో వస్తుంది. ఫైర్ ఫైటర్ ఐడి ఎందుకు వాడుతున్నావు అంటే మనం టికెట్ నెంబర్ ఇస్తాం. ఏదో పని ఉంటేనే కదా వాడతాం. టికెట్ నెంబర్ ఇస్తాం. ఫైర్ ఫైటర్ వాడి రీజన్ కోడ్ అంటాం కదా, రీజన్ కోడ్ లో మనం టికెట్ నెంబర్ ఒక చోట, ఇంకొక చోట వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. సో ఐఎమ్ యూజింగ్ SU10 బికాస్ ఆఫ్ ది సిస్టమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అని అక్కడ చెప్పేసి ఓకే కొట్టగానే మనకు మళ్ళీ SAP స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే టెక్నికలీ యు ఆర్ ఇంటూ ఫైర్ ఫైటర్. సో GRAC_EAM అనేది ఇస్ అ ట్రాన్సాక్షన్ వేర్ we use FFID from that ID. సో మనం అక్కడ FFIDs మనం బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసుకున్నప్పుడు వీఆర్ నాట్ లాగింగ్ ఇన్ యూజింగ్ దట్ FFID is getting tagged to your ID and for a particular period, then you have to start using that FFID with your ID only with this process. అంటే GRAC_EAMకి వెళ్ళి అక్కడి నుంచి లాగిన్ అయిపోతే టెక్నికల్ గా మీరు ఫైర్ ఫైటర్ లో ఉన్నట్టే. సో మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వము. అందుకే మనం అక్కడ SU01 లో ఫైర్ ఫైటర్ ని సర్వీస్ టైప్ లో సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అనేది డియాక్టివేట్ చేసాము. దట్స్ ది ప్రాసెస్. అది చూద్దాం ఈ రోజు కనెక్షన్ ఓకే అయితే. హార్డ్లీ దట్ వుడ్ టేక్ half an hour టు షో యూ హౌ టు లాగిన్ FFID అండ్ హౌ టు క్రియేట్ ఎ బిజినెస్ రోల్. బిజినెస్ రోల్ క్రియేట్ చేసినప్పుడు ఒక రోల్ ఓనర్ ని మనం అసైన్ చేస్తాం కదా, ఆ రోల్ ఓనర్ ని ఎలా అసైన్ చేస్తాము, ఆల్టర్నేటివ్ ఓనర్ ని ఎలా అసైన్ చేస్తాము, రోల్ ఓనర్ కూడా చూడొచ్చు. హార్డ్లీ ఇట్ షుడ్ టేక్ 30 minutes ఫర్ us. ECC system. So meanwhile, you guys have anything to reiterate about ECC's security law? ECC and main will come out of this transaction. I'm to main page of. So make meanwhile inka emanna unnaya where we want to reiterate some of the topics or make inka koncham clarity avasaram ayyayi. ఫనీ లేడు, హిమజ లేదు, ప్రణీత్ లేడు, న్యూ ఇయర్ అవ్వలేదు. ఆల్రైట్, ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా? లేదు సార్. SAPకి మూవ్ అవుదామన్నా ఆజం మెల్లమెల్లగా? అవును సార్, ఒక 6 months లో అలా ప్లాన్ ప్రెసెంట్. SAPకి మూవ్ అవ్వడం కన్నా నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 60-70 లక్షల ప్యాకేజ్ పోవాలంటే CISSP CEH
ఇవి చేసి ఇనిషియల్ గా, దాని తర్వాత ఓవరాల్ గవర్నెన్స్ అన్నాను కదా, ఓవరాల్ జిఆర్సి, ఇట్స్ నాట్ ఎస్ఏపి జిఆర్సి, ఓవరాల్ జిఆర్సి కింద వెళ్ళినప్పుడు మనకు నెక్స్ట్ స్కోప్ అదే ఉంటుంది. నా నెక్స్ట్ మనం ఇంకో 14-15 ఏళ్ళు ఉంది సర్వీస్, అంటే నాకు స్కోప్ ఉంది. అదే అనుకుంటున్నాను ఈవెన్చువల్ గా ఈ 4-5 years లో కావాల్సిన పంచాయత్ అంతా చేసేసుకొని లాస్ట్ 10 years మనం కంప్లీట్ కంట్రోల్స్, ఈ ఆడిట్, ఓవరాల్ సెక్యూరిటీ అన్ని పార్ట్, రైట్? యువర్ సైబర్ సెక్యూరిటీ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. నాట్ అ బిగ్ డీల్. దెర్ ఆర్ ఫ్యూ టూల్స్, రైట్? కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ గా మనం అవి చేస్తుంటాం. ఓవరాల్ గా చేసుకున్నప్పుడు ఇంకో 10 ఏళ్ళు కొంచెం ఆన్ డిమాండ్ ప్యాకేజ్ వెళ్ళిపోతుంది. టార్గెట్ ఈజ్ నాట్ టు జస్ట్ రిటైర్ 6 తర్వాత కూడా చేయొచ్చు కదా. ఇండియా సాయిల్ కాకుండా వేరే సాయిల్లో 60 తర్వాత మనం పని చేయొచ్చు. ఇక దాని తర్వాత కూడా మనం యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, ఆబ్వియస్లీ వి నీడ్ మనీ. పాయింట్ ఏంటంటే మన సాయిల్లో 60 మనం ఎంతమంది మాట్లాడుకున్నాం. సో LSMW జనరల్ గా ఒక మాస్టర్ డేటా ఉంది. మాస్టర్ డేటా అంటే మెటీరియల్స్ ఉన్నాయి. మెటీరియల్స్ ఎన్ని ఉంటాయి చెప్పు? ఒక పెద్ద కంపెనీలో 50,000, 60,000, 1,00,000, 2,00,000 కూడా ఉండొచ్చు. అది ఒక్కొక్క టేబుల్ ఎంట్రీ అప్డేట్ చేసుకుంటా పోయే బదులు LSMW అనేది వాడతారు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మాస్ అప్లోడ్ ఆఫ్ ది డేటా. సో ఈ LSMW స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. LSMW స్క్రిప్ట్ అనేది ప్యూర్ గా ఇది ఫంక్షన్ వాళ్ళే వాడతారు. అప్పుడప్పుడు మనల్ని కూడా అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, మీరు ఎప్పుడైనా LSMW వాడారా? నేను వాడలేదు, ఫంక్షన్ వాళ్ళు వాడుతా ఉంటే నేను చూశాను. వాళ్ళు ఫైర్ ఫైటర్ అప్లై చేసుకుంటారు LSMW వాడడానికి. ఐ నో దే యూజ్, బట్ ఐ డోంట్ నో హౌ టు యూజ్. సింపుల్. ఈ రోజు ఎవరు అడిగినా కూడా నేను అదే చెప్తాను, రైట్? సో నథింగ్ రాంగ్. వీడేదో క్రియేట్ చేసుకున్నాడు మాస్ యూజర్ క్రియేషన్. LSMW మనకు ఫ్రెండ్లీగా ఉండదండి. మనకు SC క్యాట్, మనం వచ్చేసి SC క్యాట్ వాడతాం. ఓకే, స్క్రిప్ట్స్ అంటాం. స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఇవి కూడా ఆటోమేటెడ్ స్క్రిప్టే. ఎస్పెషల్లీ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ రోల్అవుట్ ప్రాజెక్ట్ లో మనం ఒక్కొక్క సందర్భంలో ఒక 500 యూజర్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది, లేదా ఒక 1000 రోల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మనం ఈ SC క్యాట్ స్క్రిప్ట్ వాడతాం. SC క్యాట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయడం అనేది స్టెప్ బై స్టెప్, ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ క్రియేట్ LSMW స్క్రిప్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సపోర్ట్ ప్రాజెక్ట్స్ లో ఈ స్క్రిప్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. కానీ కొత్త ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొత్తగా సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మనం ఈ స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. జనరల్ గా అయితే నేను ఏం చేస్తానంటే, ఈ రోజు కూడా నా దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ నేను ఏదో ఒకటి చేసి నేను నా క్లయింట్ ల్యాండ్స్కేప్ లోకి తీసుకొస్తాను. అక్కడి నుంచి నేను ఐ విల్ ట్రై టు చేంజ్ ది ఫైల్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం వేరే వాళ్ళ CV తీసుకొని కాపీ కొట్టేసినట్టే, యాజ్ సింపుల్ యాజ్ దట్. దర్ ఇస్ నో అదర్ బిగ్ లాజిక్ ఇన్ ఇట్. యా, సో SC క్యాట్ క్రియేట్ చేసుకోవడానికి మీరేం ప్రాక్టీస్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ టైమ్ యూ కమ్ అక్రాస్ దిస్ SC క్యాట్ in your project in future also, then you can approach me, not a problem. But that you cannot understand. Even ee roju kuda SC క్యాట్ స్క్రిప్ట్ ఎవరైనా నేను క్రియేట్ చేయాలన్నా కూడా 2 నుంచి 3 అటెంప్ట్స్ లో ఫెయిల్ అవుతుంది, 4వ అటెంప్ట్ కి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ముందు స్క్రిప్ట్ చేసుకుని దాన్ని టెస్ట్ రన్ చేస్తాం కదా. SC క్యాట్ తో పెద్ద తలకాయ నొప్పి. అందుకనే ఇప్పుడు మనకు SAP GUI స్క్రిప్ట్స్ వచ్చాయి. GUI స్క్రిప్ట్స్ కొంచెం ఈజీ దీనికంటే మంచి ఈజీ రెడీమేడ్ స్క్రిప్ట్ లాగా ఉండేది MS యాక్సెస్ అని వచ్చింది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. దట్ యూ విల్ హ్యావ్ టు మేక్ సర్టన్ రిజిస్ట్రీ చేంజెస్ ఇన్ యువర్ లోకల్ డెస్క్టాప్ అండ్ ఆల్సో ఇన్ యువర్ కస్టమర్ డెస్క్టాప్. సో పాయింట్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్ ఫర్ యూ ఆర్ నాట్. మీకు ఉండదు, యూ కెనాట్ డూ ఎనీ చేంజెస్ ఫర్ రిజిస్ట్రీస్, రైట్? సో అది అలౌ చేస్తే MS యాక్సెస్ అనేది థర్డ్ పార్టీ. సో మైక్రోసాఫ్ట్ ఉంది, అది సూపర్ ఉంటుంది. అంటే మీకు 5,000 యూజర్స్ ని కూడా 5 నిమిషాల్లో క్రియేట్ చేయొచ్చు. అంత అవసరాలు రావు, నేను అదే చెప్తున్నాను. సపోర్ట్ లో అయితే అసలు ఈ స్క్రిప్ట్ అవసరమే రాదు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు ఎస్పెషల్లీ, ఈ ఇంప్లిమెంటేషన్ లో కూడా ఒకటే రోజు ఒకటే నైట్ లో ఓవర్ నైట్ వి డోంట్ క్రియేట్ ఆల్ దీస్ రోల్స్. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఫేస్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఫేస్, వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్ ఫేస్, రైట్? ఇంప్లిమెంటేషన్
దిస్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇంప్లిమెంటేషన్లో ఫేజెస్ ఉంటాయి కదా. ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ ఏముంటాయి? కొన్ని మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. యు ఆర్ అ కన్సల్టెంట్, అజ్యూమ్ యు ఆర్ ఎ కన్సల్టెంట్. అసలు ఇంప్లిమెంటేషన్ ఫేజెస్లో జనరల్గా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పోయిన మనం రిక్రూట్ చేసుకున్నారంటే ఆల్రెడీ కొన్ని సైన్ అయి ఉంటాయి. ఆ సైన్ అయిన డాక్యుమెంట్లు ఏముంటాయి? ఎనీ గెసెస్ ఇఫ్ యు హావ్ కమ్ అక్రాస్? ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చింది, దాని గురించి నా రిక్రూట్మెంట్ అయ్యింది. ఓకే, సో అప్పుడు నేను రిఫర్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? నా మేనేజర్ చెప్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి కెన్ యూ ప్లీజ్ గో త్రూ దిస్ డాక్యుమెంట్స్ అని చెప్తాడు. If I'm 10 years guy, he will give the documents. If I'm not 2 years, 3 years guy, sorry, he will not give the documents to me and make me any confusion mode. ఎందుకంటే 2 years 3 years వరకు అర్థం కాదనేది వాడి ఉద్దేశం. బట్ ఐడియల్గా ఎప్పుడైనా రిఫర్ చేయొచ్చు, ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ సమ్ పాయింట్, రైట్? సో అప్పటికి కొన్ని డాక్యుమెంట్స్ సైన్ అయి ఉంటాయి కదా. ప్రాజెక్ట్ మనకు వచ్చింది, సపోజ్ టెక్ మహీంద్రాకి అనుకోండి, ప్రాజెక్ట్ టెక్ మహీంద్రాకి వచ్చేసిందంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాజెక్ట్ బిడ్డింగ్ అవన్నీ మనకు సంబంధం లేదండి. ఎంతమంది బిడ్లో పాల్గొన్నారు, ఎంతమంది ఏం కోట్ చేసినారు, ఇవన్నీ మనకు సంబంధం లేదు. టెక్నికల్గా ప్రాజెక్ట్ వైజ్ ఆ డాక్యుమెంట్స్ కొన్ని సైన్ అయి ఉంటుంది, రైట్? మనకేమంటాం దాన్ని? SOW అంటాం. SOW అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ వర్క్. ఓకే, ఫస్ట్ ఏంటంటే స్కోప్ ఆఫ్ వర్క్ ఒకటి మనం రిఫర్ చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనము ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మనం ఇస్తాం, సార్ ఈ విండోస్కి పెయింట్ వేయాలి, డోర్స్కి పెయింట్ వేయాలి, బయట గోడలకి పెయింట్ వేయాలి. రేపు వాడు వచ్చి సార్ నాకు కిచెన్లో కూడా పెయింట్ వేయాలన్నాడు అనుకో, దట్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్, నో. సో దట్ విల్ బి ఎక్స్ట్రా చార్జ్డ్. సో అది మనం కంపెనీకి మనం మా ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటాడు. స్కోప్ ఆఫ్ వర్క్ లో వాడు ఏమి ఇచ్చిండు, మనం ఏం సైన్ చేసాము, ఏ అగ్రి చేసాము, ఆ పనే చేయాలి. వాడు అడిషనల్ గా అడిగిండు అనుకోండి, వీడు అడిషనల్ గా డబ్బులు అడుగుతాడు. స్కోప్ ఆఫ్ వర్క్ ఈస్ జస్ట్ ఇన్ అ వెరీ రా లాంగ్వేజ్ ఇట్ ఈస్ అంతే. వర్క్ అగెన్స్ట్ మనీ. సో మనం సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ దాని బిల్లింగ్ అంటాం, అది బిల్లబుల్, నాన్ బిల్లబుల్, whatever you call. But technically scope of work, understanding the scope of work is important. When I go to a project, there was a big debate. KPMG అనే ఒక కస్టమర్ నాకేదో పని అప్ప చెప్పాడు. అసలు ఈ పని స్కోప్ ఆఫ్ SOW డాక్యుమెంట్ ఉందా అని అడిగాను ప్రాజెక్ట్ మేనేజర్. ఎందుకంటే వాడు రోజుకి అప్పటి వరకు నేను 2 years చేసిన పని కాకుండా నాకు ఒక కొత్త పని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నాకు కొన్ని ఆడిట్ కంట్రోల్స్ ఇచ్చాడు. అంటే అడిషనల్గా నాకు ఆల్రెడీ ఆడిట్ కంట్రోల్స్, మాకు ఒక 14 ఆడిట్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే క్రిటికల్ యాక్సెస్ ఎవరికి ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ. అది కాకుండా వాడు ఏమన్నాడు, నన్ను ఈ లైసెన్సింగ్ ఆడిట్ అనేది అప్పచెప్పాడు. అంటే వాళ్ళు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ SAP వాళ్ళ నుంచి. వాడు ఏమడిగాడు, నువ్వు అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి గో టు బేసిస్, చెక్ హూ ఈజ్ వ్యాలిడ్, హూ ఈజ్ హూ సపోజ్ టు డూ వాట్ యాక్టివిటీస్, వాళ్ళ SODs అన్ని తీసుకొని రా. అబాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ SODs తీసుకొని రా. ఫైనాన్స్ వాడి దగ్గరికి వెళ్ళు. ఇలా అందరు SODs తీసుకొని వాళ్ళకి ఏమేమి యాక్సెస్ అవసరమో అంతే ఉంచేసి, అవసరం లేని యాక్సెస్ తీసేసి, అప్పుడు నువ్వు ఒకసారి ఈ లైసెన్సెస్ క్యాలిక్యులేట్ చేసి, ఈ లైసెన్సెస్ వ్యాలిడ్ ఉన్నాయా లేదా, అడిషనల్ గా లైసెన్సెస్ ఉన్నాయా లేదా. 2-wheeler తీసుకొని వాడు 4-wheeler నడపచ్చు, 4-wheeler తీసుకొని వాడు 2-wheeler నడుపుతాడు గత కొన్ని ఏళ్ళ నుంచి. అది రెన్యూ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం 2-wheelerకే రెన్యూ చేయాలి, ఎందుకంటే వాడు 4-wheeler వాడట్లేదు. ఇక్కడ కూడా కాస్ట్ కట్టింగ్ కదా కంపెనీకి. వాడేమంటాడు, నీ దగ్గర డెవలపర్ లైసెన్స్ ఉంది, కానీ డెవలపర్ లైసెన్స్ అబాపోర్ట్ దగ్గర ఉంటుంది. జనరల్ గా డెవలపర్ కీస్ ఉంటాయి. డెవలపర్ లైసెన్స్ ఉన్నవాడే కస్టమ్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయగలుగుతాడు. డెవలపర్ లైసెన్స్ ఉన్నవాడే ప్రోగ్రామ్స్ చేంజ్ చేయగలుగుతాడు సిస్టంలో. 4-5 డెవలపర్ లైసెన్స్లు ఇస్తారండి జనరల్ గా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా. ఒక డెవలపర్ లైసెన్స్ కి ఒక $7,000 నుంచి $8,000 ఉంటుంది. రెన్యువల్ అంటే బిగ్ అమౌంటే కదా. అట్లా అని యాక్చువల్ మనం SAP సెక్యూరిటీ అడ్మిన్ అని అందరికి లైసెన్సులు ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి, 20 మందికి లైసెన్సులు ఇచ్చా. అవాపోలు 20 ఉండరు కానీ, బట్ సపోజ్
ఒక 10 మంది అవాప్ టీంలో డెవలపర్ కీస్ మనం ముగ్గురుకో నలుగురికో ఇస్తామండి సీనియర్లకి. ఎందుకంటే అందరికీ ఇవ్వలేము. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ది కస్టమర్. యా, ఇవన్నీ చేయాలి అని అంటే నాకు పిచ్చి వేసింది. ఉన్నదే నేను అడిషనల్ రిసోర్సెస్ అడిగాను. దెన్ ఐ ఆస్క్ ఫర్ SOW, స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉందా అంటే దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. సో అదే అంటున్నా. దెన్ ఐ సెడ్ ఐ పుట్ దిస్ ఫార్వర్డ్ టు మై డెలివరీ మేనేజర్. మా ప్రాజెక్ట్ మేనేజర్ ఏమన్నాడు, వై యు ఆర్ టాకింగ్ అబౌట్ స్కోప్ ఆఫ్ వర్క్ నౌ, దట్ ఈస్ నాట్ యువర్, I still remember the word, that is not that is something that is not your radius or something. He said that is not into your radius. You are responsible for delivering from SAP security stream. Go ahead and give the estimation and deliver it అన్నాడు. ఓకే, నేను దీనికి ఒక టైం ఎస్టిమేషన్ చేసి డెలివరీ మేనేజర్కి, అకౌంట్ మేనేజర్కి, వీడికి మళ్ళీ ఒక పెద్ద మెయిల్ కొట్టా. దీనికి ఇంత టైం పడుతుంది, ఉన్న కరెంట్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ నెక్స్ట్ క్వార్టర్లో మాకు ఇంత వర్క్ ఉంది, ఈ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 3 నెలలు పడుతుంది అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ నేను ఒక ప్లాన్ పంపించా. వాళ్ళు కూర్చొని పెద్ద డిస్కషన్ చేసి అసలు వీడు పని చేయరా అంటే వీడెంత పనికి మళ్ళీ పని చేస్తున్న టైప్లో వాడేదో హర్ట్ అయిపోయి అఫెండ్ అయిపోయి అలా కాదు ఇట్లా ఎట్లా అని అంటే దెన్ దే ఇన్వైటెడ్ విత్ ద కస్టమర్ మీటింగ్ లో నేను చెప్పే ఉంటాను ఇంతకుముందు, ఐ డోంట్ వాంట్ దిస్. ఎందుకంటే నిజాలు మనం చెప్పేసాం ఏమంటే టకి అని వాడి దగ్గర ఉన్న ఫాల్స్ లూపోల్స్, SOW అనేది లేదు, వీడి దగ్గరనే లేదు, నాకేమి ఇస్తారు, వాడు ఏదో సేల్స్ కనుక్కోవాలని చెప్పాడు. దిస్ ఈస్ హౌ దే ఆపరేట్. యా, సో బట్ యా, మనం పద్ధతిగా ఆపరేట్ చేసి పద్ధతిగా ప్రశ్నలు అడిగితే తప్పేం లేదు. ఓకే, ఊరికే బ్లైండ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను వాడికి చెప్పా, నువ్వు పెట్టుకో 2-3 ఏళ్ళని పెట్టుకో, ఫ్రెషర్స్ని పెట్టుకో, వాళ్ళు ఏదంటే అది చేస్తారు, అవసరం అయితే దే విల్ బ్రింగ్ వెజిటబుల్స్ టు యూ ఆల్సో. ఐఎమ్ నాట్ లైక్ దట్, ఐఎమ్ హియర్ టు మేక్ సమ్ చేంజెస్, అదర్వైజ్ యూ డోంట్ టేక్ ఇట్. అప్పుడు మనకు 13-14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఈజ్ దట్ వాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ? సారీ, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ దట్. నువ్వు చెప్పింది చేయడానికి నేను లేను. ఐఎమ్ హియర్ టు గివ్ ది బెస్ట్ రికమెండేషన్స్ అండ్ ప్రాక్టీసెస్. They don't have a choice of just removing me from the project because ఎందుకంటే వాళ్ళ తప్పులు నేను ఎండగడతాను కాబట్టి ఆబ్వియస్ గా అది జరుగుతుంది. మనం రాజకీయాలు ఏమనుకుంటాం కానీ ఐటీలో ఉన్న రాజకీయాలు మీరు గవర్నమెంట్ ఆఫీసులో కూడా చూడరు. అవి కనపడతాయి ఎందుకంటే చిల్లర రాజకీయాలు, అవి మన చాలా పెద్ద లెవెల్లో రాజకీయాలు ఉంటాయి. సో అండర్స్టాండింగ్ స్కోప్ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ది లీడ్ ఆర్ SOW లో ఉన్నాయా ఇవన్నీ? ఎందుకంటే మనకు జనరల్ గా తెలుసు కదా, ఒక 4-5 ప్రాజెక్టులో పనిచేసే వాడికి సెక్యూరిటీ వాడు చేసే యాక్టివిటీస్ ఏంటని తెలిసి ఉంటాయి. సపోజ్ కొన్ని ప్రాజెక్టులో అనాదిగా ఒక పద్ధతి ఫాలో అవుతూ ఉంటాం, అరే పలానా బేసిస్ యాక్టివిటీస్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే పనులేని చెత్త ఎక్సెల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకుముందు చేశారు, ప్రశ్నించలేదు, నువ్వెందుకు చేయమంటారు. దట్ షుడ్ నాట్ బి ది స్టేట్మెంట్, రైట్? యా, రిఫార్మ్ షుడ్ స్టార్ట్ ఎట్ one or other stage with one or other person, as simple as that. So reform is essentially not required, but yes, you are in this, you expect something, right? So ఒక ఎక్స్పీరియన్స్ వాడిని పిలుస్తున్నాం అంటే నువ్వు ఏం చేంజెస్ చేస్తావంటే, ఎస్ ఈ ప్రాసెస్ డెవలప్ చేశా, ఈ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంతకుముందు ప్రాజెక్ట్లో లేకుండే నేను క్రియేట్ చేశా. రేపు పొద్దున ఎవడైనా వచ్చినా కూడా ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి భయ్య అని ఫోన్ చేయకుండా జస్ట్ రిఫర్ దట్ SOP అని ముఖాన్ని కొట్టేసి ఈజ్ గుడ్ టు డూ ద యాక్టివిటీ. అట్లా ఉండాలి SOW, అంతేగాని SOP అనేది. డాక్యుమెంట్ షుడ్ స్పీక్ బాస్ ఆల్వేస్, పర్సన్ దేర్ ఆర్ నాట్, ప్రాసెస్, డాక్యుమెంట్స్, ఆల్ దిస్ షుడ్ స్పీక్ ఇన్ ద IT world. Yeah, documentation got a major preference, and somebody who's good at documentation will move two steps forward to, rather than a regular guy using a typical we look up 1, 2, 3 formulas. Now if you're good at documentation, yes, your growth will be radical, in fact. Yeah, it's not just like going through జనతా జనార్దన్ లా పోతా ఉంటే ఏముంటది, అట్లా పోతా ఉంటాం గుంపులో గోవిందా. ఒక డ్రాస్టిక్ చేంజ్ కావాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దిస్ టర్మ్స్. ప్రాజెక్ట్ ప్లాన్ అంటే జనరల్ గా మీరు వినుంటారు. యా, ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉంటాయి ఎంతమంది రిసోర్సులు, ఎంత స్టేజ్, అంటే దాంట్లో సెక్యూరిటీ బేసిస్ వాళ్ళు, వాళ్ళు, లేదంటే ఫంక్షనల్ వాళ్ళు, ఆ టైం డ్యూరేషన్స్. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ ప్లాన్ విల్ కవర్
efforts and estimations. అంతే కదా, ఎంతమందిని పెడతావు, ఎప్పుడు పని అవుతుంది, ఇంతే. సో ప్రాజెక్ట్ ప్లాన్ లో ఇవన్నీ పెట్టేసుకుంటాం, సింపుల్. గివ్ మీ మినిట్. ఎస్ఓడబ్ల్యూ ప్రాజెక్ట్ ప్లాన్, ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అఫీషియల్ గా మనం ఏం దీని మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఎస్, దిస్ థింగ్స్ యూ షుడ్ ఆల్వేస్ రివర్. మనకు వచ్చేసరికి ఏముంటది, వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్, ఎస్ఏపి సెక్యూరిటీ ఉంది, పంచాయత్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్లూ ప్రింట్ అంటాం కదా, BPML, బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్, BPML డాక్యుమెంట్, బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ అనేవాళ్ళు. ఇది పోయింది, బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాము. ఆ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ ఏముంటది, వరుసగా మనం ఏమేం చేయాలి, అందరి యాక్టివిటీస్ ఏం చేయాలి, సెక్యూరిటీ కూడా ఏం చేయాలి, బేసిస్ కూడా ఏం చేయాలి, అవేపర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్, ఎలాబరేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ SOW. కానీ ఇప్పుడు బ్లూ ప్రింట్ అనే వాదం వాడట్లేదు. మనం కొత్తగా సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఏం చేస్తాం, వర్క్ షాప్స్ రన్ చేస్తాం. వర్క్ షాప్స్ విత్ హూమ్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ with respective business లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం అది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లేనిది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మనం సపోజ్ ఒక ఫైనాన్స్ తో కూర్చున్నాం అనుకో, ఫైనాన్స్ వాడు ఏం చేస్తాడు, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, జనరల్ లెడ్జర్, రెసెంట్ అకౌంటెంట్, ఈ సంబంధించిన తెలకాలందరినీ పిలుస్తాడు వాడు మీటింగ్ లోకి. పిలిచిన తర్వాత మనం చెప్తాం, అరే బాబు అకౌంట్స్ పేయబుల్లో మీరు అంటే మా దగ్గర అకౌంట్స్ పేయబుల్ క్లర్క్ ఉన్నాడు, అకౌంట్స్ పేయబుల్ అకౌంటెంట్ ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు అని చెప్తాడు వాడు. ఎమ్మటే మన ఫంక్షన్ కన్సల్టెంట్ ఉంటాడు కదా ఇక్కడ FIOడు, ఒరే నోట్ చేసుకో, నువ్వు వాడు కలిసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అకౌంట్స్ పేయబుల్ క్లర్క్ ఏమేం పని చేస్తాడు అనేది వీడు అడగాలి. వాడిని మనకు తెలియదు కదా, వాడు చెప్పినా కూడా మనకు అర్థం కాకపోవచ్చు ఫైనాన్స్ లాంగ్వేజ్. అర్థమైతే వెల్ అండ్ గుడ్, అర్థమైతే ఫైన్, కొన్ని టర్మ్స్ మనకు అర్థమైతే. అర్థం కాకపోతే మళ్ళీ వాడు చెప్పింది మళ్ళీ అడగలేం కదా, బికాస్ దట్ వర్క్ షాప్ గోస్ ఫర్ 4 hours 6 hours అండ్ దట్ వర్క్ షాప్ లీడ్స్ లాట్ ఆఫ్ అప్రూవల్స్. ఎవడెవడు రావాలి, ఎవడు పడతాడు రావడానికి లేదు కదా. అందుకని మన ఫైనాన్స్ కన్సల్టెంట్ కూడా ఉంటాడు. ఒక చీఫ్ మినిస్టర్ పోయేటప్పుడు పక్కన రెస్పెక్టివ్ మినిస్టర్ ని తీసుకెళ్తాడు కదా, మనం ఖచ్చితంగా వాడిని తీసుకెళ్ళాలి. అప్పుడు అకౌంట్స్ పేయబుల్ నుంచి వాడు మాట్లాడుతూ వాడు చెప్తాడు, మా దగ్గర క్లర్క్ ఉన్నాడు, క్లర్క్ అనేది ఈ పనులు చేస్తాడు అనగానే మీకు ఎమ్మటే అరే వాడు ఈ పనులు చేస్తాడు నోట్ చేసుకో, ఏ పనికి ఏ ట్రాన్సాక్షన్ అనేది వీడు చెప్పాలి. మనకు తెలియదు, 50,000 30,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు సిస్టమ్ లో మనకు ఎలా తెలుస్తుంది. ఓకే, సేమ్ అకౌంట్స్ రిసీవబుల్ వస్తాడు, ఐ డూ దిస్ యాక్టివిటీ నోట్ చేసుకో. వాడు ఏం చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, టాస్క్ అంటాము, టాస్క్ వాడు ఏ టాస్క్ చేస్తున్నాడు నోట్ చేసుకో. ఓకే, ఇవన్నీ నోట్ చేసుకోవాలి వీడు, ఎందుకంటే చేసేవాడికి SAP లేదు, వాడు ఇప్పుడు ఏదో లెగసీ సిస్టమ్ వాడుతున్నాడు ఏదో, కానీ వాడు SAPకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు. సో SAP లేని మనం ట్రాన్సాక్షన్స్ ముచ్చటే వస్తుంది మనకు ఎంతసేపు. సో వాడు చేసే యాక్టివిటీకి ఇక్కడ సూటబుల్ ట్రాన్సాక్షన్ అనేది ఎవడు ఐడెంటిఫై చేయాలి, మన ఫైనాన్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. అది అకౌంట్స్ పేయబుల్ కావచ్చు, రిసీవబుల్ కావచ్చు, జనరల్ లెడ్జర్ కావచ్చు. ఇక్కడ మనకు ఉండేది ఒకటే కదా, ఫైనాన్స్ టీము ఉంటుంది, దాంట్లో 2-3 ఉంటారు అనుకుందాం. ఆ 2-3 ఎన్ని పనులు చూసుకోవాలి. సో కస్టమర్ దగ్గర పోయి దాన్ని బాబు మేము ఈ పని చేస్తాం అనగానే వాడు నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో
see accounts payable, we have 3 roles in accounts payable. Clerk ఈ యాక్టివిటీస్ చేస్తాడు, ఈ యాక్టివిటీ అగెన్స్ట్ గా ఈ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి వాడు సపోర్ట్ చేస్తున్నాడు, డన్ డీల్. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలు, మనం చెలరైపోవచ్చు. అకౌంట్స్ పేయబుల్ క్లర్క్ అని రోల్ క్రియేట్ చేస్తాము. ఆ 3 ట్రాన్సాక్షన్ వాడు ఇచ్చిండు, 3 ఇచ్చిండా 30 ఇచ్చిండా, ఇట్ ఈస్ అప్ టు దెమ్. దీంట్లో పెడేస్తాం. ఫస్ట్ యాక్టివిటీ ఇది ఉంటుంది. దీన్నే మన భాషలో మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటాం. ఎసెన్షియలీ వర్క్ షాప్స్ ఆర్ రిక్వైర్డ్. యూ క్యాన్ ఆల్వేస్ రిఫర్ FDD, functional design document. ఈ ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్ లో ఫంక్షన్ వాడు యాక్టివిటీకి టాస్క్ ఈ ఐడెంటిఫికేషన్ మాత్రం జరుగుతుంది. ఓకే, మనకి ఇస్తాడు అకౌంట్స్ పేయబుల్ క్లర్క్ 30 ట్రాన్సాక్షన్స్ మన ముఖాన్ని కొట్టేసి అజ్యూమ్ దిస్ ఇస్ ద కేస్. ఏపీ క్లర్క్ అందాం. ఈ ఏపీ క్లర్క్ కి వీ హ్యావ్ 30 టీ కోడ్స్ కదా. దీంట్లో మనం మళ్ళీ దీన్ని సెగ్రిగేట్ చేసుకుంటాం. ఎలా? దీంట్లో క్రియేట్ ఏ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ కి, ఏ ట్రాన్సాక్షన్ కి చేంజ్ కి, ఏ ట్రాన్సాక్షన్ డిస్ప్లేకి. ఈ 30లో క్రియేట్కి 5 ఉన్నాయి, చేంజ్కి 10 ఉన్నాయి, డిస్ప్లేకి 15 ఉన్నాయి. సో మనం క్రియేట్కి చేంజ్కి డిస్ప్లేకి సపరేట్గా చేసుకుంటామా, క్రియేట్కి చేంజ్కి కలిపి ఒకటి చేస్తామా, డిస్ప్లేకి సపరేట్గా చేసుకుంటామా అనేది జనరల్గా స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటంటే, నేనైతే క్రియేట్ చేంజ్కి కలిపి ఒక రోల్ క్రియేట్ చేస్తా, సింగిల్ రోల్. డిస్ప్లేకి సపరేట్ రోల్ క్రియేట్ చేసుకుంటా కదా. సో అకౌంట్స్ పేయబుల్ క్లర్క్ నేను సెగ్రిగేట్ చేసినప్పుడు అకౌంట్స్ పేయబుల్ క్లర్క్ 30 ట్రాన్సాక్షన్స్ కావాలి. ఒక సింగిల్ రోల్ క్రియేట్ చేయ, నేను ఇక్కడ 2 సింగిల్ రోల్స్ క్రియేట్ చేస్తా. క్రియేట్ చేంజ్ ఒకటి, డిస్ప్లేకి ఒకటి. అది బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ది కరెక్ట్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, సో అయిపోయింది కదా. సో పైన ఇక్కడ 10 ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ రెండింటికి ఒక రోల్ క్రియేట్ చేసి 10 ట్రాన్సాక్షన్స్ దాంట్లో పెట్టేసుకుంటా. మిగతా 20 డిస్ప్లే ఉన్నాయి, ఈ సపరేట్గా పెట్టేసుకుంటా. Then same implies for accounts receivable or central ledger. ఇట్లా నేను ప్రతి టీమ్ తోటి ప్రతి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసి నేను కూడా ఒక షీట్ తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా అంటే ఒక రోల్ పేరు ఇవ్వాలి కదా. ఆ రోల్ నేమ్ ఎలా ఇవ్వాలనేది ఐడియల్గా ఐ విల్ డిసైడ్. ఆ రోల్ పేరు ఏమి ఇవ్వాలనేది ఐ డిసైడ్ ఇట్. బికాస్ మనకు ఒక నామినిక్లేచర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి రోల్ నేమ్ అండ్ ఆల్ వి గివ్. ఓకే, సో ఇలాగా ఒక్కొక్క స్ట్రీమ్ తోటి, ఒక్కొక్క సబ్ ప్రాసెస్ ఏరియా తోటి ఐ నీడ్ టు కనెక్ట్ అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 3 to 4 months టు ఫైనలైజ్ సర్టన్ థింగ్స్. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు తయారయ్యే షీట్ని ఐ కాల్ ఇట్ యాజ్ రోల్ మెట్రిక్స్. ఈ రోల్ మెట్రిక్స్ ప్రిపేర్ అయిందనుకో, you give a shape to the role matrix, your task is 50% done. That's how ఒక ఇంప్లిమెంటేషన్. ఈ విషయాలు నేను ఎప్పుడైతే మాట్లాడిన విషయాలు మీరు నీట్ గా చెప్పగలిగితే మీరు ఇంప్లిమెంటేషన్ ఒకటి కాదు 10 చేసినా అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. రోల్ మెట్రిక్స్ అయిపోయింది. రోల్ మెట్రిక్స్ అంటే దిస్ ఈజ్ ప్యూర్లీ ఆన్ ద పేపర్. రోల్ మెట్రిక్స్ తీసామంటే మొత్తం అర్థమైపోవాలి. నా దగ్గర ఉన్న సపోర్ట్ రోల్స్ ఏంది, బిజినెస్ రోల్స్ ఏంది, ఏ రోల్లో ఏ ట్రాన్సాక్షన్ ఉంది, అది డిస్ప్లే ట్రాన్సాక్షనా, చేంజ్ ట్రాన్సాక్షనా అనేది మొత్తం అర్థమైపోవాలి. నా దగ్గర ఉన్న రోల్ మెట్రిక్స్ మీకు మెయిల్లో పంపుతాను మీ అందరికి. దట్ ప్రాబబ్లీ దట్ విల్ హెల్ప్ యూ ఆల్మోస్ట్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్. అయిన తర్వాత రోల్ మెట్రిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? డెవలప్మెంటే కదా. ఆన్ ద పేపర్ ఉన్నాయి, ఇప్పుడు మనం సిస్టంలో డెవలప్మెంట్ చేస్తాం. ఓకే, తర్వాత ఏమవుతుంది? టెస్టింగ్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? గో లైవ్ అంటాం కదా. దాని తర్వాత ఏముంటుంది? హైపర్ కేర్ అంటాం. ఓకే,
సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కి సపోజ్ ఒక మీడియం సైజ్ లేకపోతే డీసెంట్ సైజ్ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డీసెంట్ సైజ్ ది ఎంత టైం పట్టొచ్చు? మినిమం సంవత్సరం పడుతుంది. డీసెంట్ సైజ్ అని చేయి 2 నెలలు 3 నెలలు చేసి ఉంటాయి చిన్న చిన్న ప్రాజెక్టులు. బట్ ఐడియల్లీ ఒక డీసెంట్ సైజ్ ప్రాజెక్ట్ కి ఒక సంవత్సరం అయితే మినిమం టైం పడుతుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కి 2 నెలలు పట్టొచ్చు, మినిమం 3 నెలలు కూడా పట్టొచ్చు, 4 నెలలు కూడా పట్టొచ్చు. ఓకే, సో ఇక్కడ 4 months టైం పట్టింది అనుకోండి. రోల్ మెట్రిక్స్ తయారు చేసుకోవడానికి 1 month. ఎందుకంటే ఇదంతా మీకు రెడీ ఉన్నప్పుడు ఇక్కడ వాడేస్తున్నావు ట్రాన్సాక్షన్స్. ఖాళీ ఇక్కడ నువ్వు రోల్ మెట్రిక్స్ నీ టాలెంట్ ఏం చూపిస్తావు? రోల్ పేరు ఇవ్వడం, ఏ రోల్కి ఏమేమి ఇవ్వాలి, ఎఫ్ఐకి ఎఫ్ పెట్టాలన్నా, ఐ పెట్టాలన్నా, ఎఫ్ఐ 2 పెట్టాలా, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూఆర్ ఫాలోయింగ్ ద నామెన్క్లేచర్. నామెన్క్లేచర్ కూడా నువ్వే ప్రపోజ్ చేయాలి కదా కస్టమర్కి. 30 characters పిఎఫ్సిజీలో పట్టే రోల్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చేయాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే 40 characters ఇస్తా ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద డే పిఎఫ్సిజీ పోతే అవి పట్టవు కదా, బ్లైండ్ గా చేసేది మిస్టేక్స్ అన్నమాట. డెవలప్మెంట్ ఎంత టైం పడుతుందండి ఈ అన్ని రోల్స్ అయిపోయిన తర్వాత? అజ్యూమ్ ఇట్ టేక్ 1 month. టెస్టింగ్ 3 months. టెస్టింగ్ అనేది బిగ్గెస్ట్ పంచాయతీ. యూనో వాట్? సో ఎంత టైం పట్టింది మనకి ఇక్కడ? 4 నెలలు, 6 నెలలు, 9 నెలలు అయిపోయింది. గోలేవ్కి పెద్ద టైం ఏముంటుంది? గోలేవ్ ఆన్ ద స్పాట్ అవుతుంది కదా, ఒక 2 weeks పెట్టుకుంటారు. ఫేజెస్ వైజ్ గోలేవ్ అవుతారు ఒకటేసారి చేయకుండా. ఓకే, దాని తర్వాత 1 month హైపర్ కేర్ ఉంటుంది. ఇదంతా ప్రాజెక్ట్ ప్లాన్ లో పెట్టేస్తాడు ఇదంతా. ఓకే, ఈ రోల్ మెట్రిక్స్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది, రోల్ మెట్రిక్స్ అనేది ఓన్లీ మనకు సంబంధించింది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, గో లైవ్, హైపర్ కేర్ అందరి విషయం, అందరి ఫేజ్లు ఇవి. ఎవ్రీ టీమ్ హ్యాస్ టు ఫాలో దిస్ ఫేజెస్. మనకు రోల్ మెట్రిక్స్ లాగా వాడికి ఇంకో మెట్రిక్స్ ఉంటుంది అవాపోడికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇవన్నీ కామన్ గా మనం ఒక ప్రాజెక్ట్ ప్లాన్ లో పెట్టేస్తాం. ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ మీట్ అవుతున్నాయా లేవా, ఏమైనా డీవియేట్ అవుతున్నాయా, ఇప్పుడు ఎంత పట్టింది మనకి? ఇంకా ఒక 2 months బఫర్ టైం ఉంది. ఓకే, 1 year ప్రాజెక్ట్ లో ఐడియల్ గా చేసే పంచాయతీ. సో మనకి ఇంకా 1 month బఫర్ టైం ఉంటుంది. ఆల్రైట్, ఆ 1 month బఫర్ టైమ్, 2 months బఫర్ టైం, వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్, వీ విల్ హ్యావ్ టు సీ ఇఫ్ ఎనీ డీవియేషన్స్ ఉండొచ్చు. కొన్ని డీవియేషన్స్ ఉండొచ్చు, ఒకసారి కస్టమర్ వర్క్ షాప్స్ లో డిలే అవ్వచ్చు. అది బఫర్ టైం పెట్టుకుంటాం ఐడియల్ గా. సో ఐడియల్ గా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కి జరిగే ఫేజెస్ ఇవి. నువ్వు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసావంటే మనం ఒక్కరం ఎప్పుడు చేయమండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు ఎవరు ఒక టీమ్ లో ఒక్కరుండి చేయడు. ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వేం పనులు చేసావు? ఇన్వాల్వ్ అయినప్పుడు 2 ఉంటాడు. ఒకడు ఆన్ సైట్ ఉంటాడు. ఆన్ సైట్ లో ఈ వర్క్ షాప్స్ అన్ని రన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఫిజికల్ గా రన్ చేసే వర్క్ షాప్స్. ఇక లేదు, బడ్జెట్ లేదు, ఆన్ సైట్ కి జనాలు పంపలేము అన్నప్పుడు ఆఫ్ షోర్ నుంచి రన్ చేస్తాం. కానీ వర్క్ షాప్స్ ఆర్ ఆల్వేస్ ఎఫెక్టివ్ ఫేస్ టు ఫేస్. సో అట్లీస్ట్ ఆ వర్క్ షాప్ ఫేజ్ లో అక్కడ ఒకడు ఉండాలి. టెస్టింగ్ ఫేజ్ లో, వర్క్ షాప్ ఫేజ్ లో ఖచ్చితంగా ఆన్ సైట్ లో జనాలు ఉండాలి. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ టెస్టింగ్ ఫేజ్ లో ఖచ్చితంగా అక్కడ ఆన్ సైట్ లో ఉండాలి, ఒక మనిషి ఉండాలి. మిగతా అన్ని ఈ రోల్ మెట్రిక్స్ తయారు చేయడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ, గో లైవ్, హైపర్ కేర్ ఇవన్నీ ఆఫ్ షోర్ నుంచి అన్నీ అవుతాయి. కానీ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ ది టెస్టింగ్ ఫేజెస్, దీనికి 6 months కదా. సో 6 months ఆన్ సైట్ ఈస్ ఎసెన్షియల్లీ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. దట్స్ హౌ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ విల్ ప్రపోజ్ ద రిసోర్సెస్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ గైస్? ఇంప్లిమెంటేషన్ చేసినామంటే ఇదన్నీ మనం క్షుణ్ణంగా మనం మాట్లాడుకునేది చెప్పగలగాలి. అదర్వైజ్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ మచ్ ఎనఫ్. దట్స్ ఇట్. సో మనం జనరల్ గా ఒక 20 నిమిషాలు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడినాం. అరే ఇవన్నీ చేయకుండా వాడు ఎలా చెప్పగలుగుతాడు? టిపికల్ గా ఈ ఎగ్జాంపుల్, ఒక 1 year ప్రాజెక్ట్ కి ఇలా పడుతుంది. మేము చేసామని చెప్పండి. ఈ 1 year లో మేము ఒక ఇంప్లిమెంటేషన్ చేసాము. చేసినప్పుడు ఇది ఫేజెస్ ఫాలో అయ్యాము. నేను ఆన్ సైట్ లో లేను, కానీ మా కౌంటర్ పార్ట్ ఉంది ఆన్ సైట్ లో. వాడు వర్క్ షాప్ చేసేవాడు. సరే, నేను కూడా పార్ట్ ఆఫ్ ద వర్క్ షాప్, బట్ yes, this has been done in the workshop. This is how we have prepared the role matrix. అండ్ డెవలప్మెంట్ మేము ఇక్కడ 2-3 ఉన్నాం, అందరం కలిసి డెవలప్మెంట్ చేసాము, రోల్స్ క్రియేట్ చేసాము, మాస్టర్ రోల్స్, డిరైవ్ రోల్స్, బిజినెస్ రోల్స్, మాకు జిఆర్సీ కూడా ఉంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. దట్స్ ఎనఫ్. When somebody is looking a resource for implementation project, that's enough. Half an hour you can
disclose all these things in half an hour about what you have done. So ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో యూ కెన్ ఈజీలీ క్రాక్ దట్ పర్టికులర్ ఎంగేజ్మెంట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. యా, ఇక సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే తెలుసు కదా, ఇక మొదలు పెడతాం పోతాం మొదలు పెట్టుడే స్టీరింగ్ ఆటో మన కాడ గ్యాప్ ఏమి ఉండదు. ఇంక కేటీ knowledge transfer is done, you are onto the project and you start working on the ticketing and non-ticketing activities. Yeah, so ticketing activities non-ticketing రెండు ఉంటాయి. సో కొన్ని టికెట్ల ద్వారా అగ్రీ ఉంటుంది, అది SOW రాసి ఉంటారు. 80% ticketing activities, 20% non-ticketing activities. That's how the ideal practice is. అంతకుమించి ఏమైనా డీవియేషన్స్ ఉంటే we will notify our management and they will again charge the customer. Yeah, billable, non-billable activities కొన్ని ఉంటాయి, billable activities కొన్ని ఉంటాయి. Yeah, so that's how we have to find our own billing. ఈరోజు ఆ అమ్మాయి రెస్పాండ్ అయితే we will take the JRC class again sometime today. ఆమె రెస్పాండ్ కాలేదనుకో, రేపు కూడా కాలేదనుకో, I'm expecting her to respond because the way I dropped on the message. అవ్వలేదంటే మనము మండే తీసుకుందాం, మండే టు సెషన్ తీసుకుందాం, నథింగ్ రాంగ్. లేదు అంటే ఇంకా ఎర్లీ తీసుకుందాం మండే టు, లేదు అంటే రేపే ఖతం చేద్దాం ఈరోజు మాక్సిమం లాగిన్ అయితే. యా, ఎనీ క్వశ్చన్స్ గైస్ బిఫోర్ వి క్లోజ్ ఫర్ టుడేస్ సెషన్? అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ అంటే తెలుసు కదా, SU25 నుంచి మొదలు పెట్టడం, అప్గ్రేడ్ పెద్దగా ఏముండదు పంచాయతీ. GRC ఇంప్లిమెంటేషన్ మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ. ఇంప్లిమెంటేషన్ మనం ఒక SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అంటే దాంట్లో అన్ని కవర్ అవుతున్నట్టే, GRC, ECC, S4, వాట్ ఎవర్ బ్లా బ్లా అనుకున్నది. సో డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ద టైమ్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఐ సెడ్ మినిమం 1 సంవత్సరం పడుతుంది అని చెప్పినా కదా, మాక్సిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి కదా. వాడు ఒకేసారి SAPకి ట్రాన్స్ఫార్మ్ అవ్వలేడు, ఎందుకంటే వాడి బిజినెస్ సాగిపోద్ది, అంతే కదా. మొత్తం హైదరాబాద్లో రోడ్లను ఒకేసారి వేయరు కదా, జనాలు ఎటుపోతారు, సో డీవియేట్ చేస్తారు రోడ్ పేరు. దట్స్ అ బేసిక్ ఫండమెంటల్ ప్రాక్టీస్ ఎనీబడి ఫాలోస్. యా, సో అందుకని దే విల్ గో phases by phases, module by module, phases by phases. It's totally on the project plan. Alright guys, yeah, I'll see if any luck for today's session again.